వంట గ్యాస్ అయిపోయిందేమో అని భయపడుతున్నారా? గ్యాస్ సంక్షోభం రాబోతుందని టెన్షన్ పడుతున్నారా? మన కోసమే యుద్ధం జరుగుతున్న ఒక అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గం నుండి ప్రాణాలకు తెగించి మన భారతీయ నౌకలు ఒక భారీ గ్యాస్ నిధిని ఇండియాకు తీసుకొస్తున్నాయి. ఆ గ్యాస్ ఎన్ని లక్షల సిలిండర్లో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అసలు ఆ నౌకలు యుద్ధ భూమి నుండి ఎలా తప్పించుకున్నాయి? వీడియో చివరి వరకు చూడండి. అసలు కథ ఏంటంటే, పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచానికే చమురు, గ్యాస్ అందించే గల్ఫ్ దేశాలకు ప్రధాన ద్వారమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే ఈ ఇరుకైన మార్గంలో ఏకంగా 28 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. దీంతో ఇండియాలో గ్యాస్ కొరత వస్తుందేమో అన్న భయం మొదలైంది. కానీ సరిగ్గా అప్పుడే ఒక భారీ ఊరట. పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే 2 భారీ ఎల్పిజి ట్యాంకర్లు సోమవారం ఉదయం పర్షియన్ గల్ఫ్ నుండి ఒకదాని వెనుక ఒకటిగా బయలుదేరి ఆ డేంజర్ జోన్ హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటేశాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ 2 నౌకల్లో ఉన్న గ్యాస్ ఎంతో తెలుసా? ఏకంగా 92,612 టన్నులు. అంటే దీనితో 65,21,000 ఇళ్లలోని సిలిండర్లను నింపవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశం మొత్తం ఒక రోజులో వాడే వంట గ్యాస్ అంతా ఈ 2 నౌకల్లోనే వస్తుందన్నమాట. ఈ భారీ నౌకలను నడుపుతున్నది ఎవరనుకున్నారు? మన దేశానికి చెందిన 60 మంది నావికులు. ఒక నౌకలో 33 మంది, మరో నౌకలో 27 మంది ప్రాణాలకు తెగించి మరీ ఈ గ్యాస్ ను మన కోసం తీసుకొస్తున్నారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ చెప్పిన వివరాల ప్రకారం ఈ 2 నౌకలు మార్చి 26 నుండి మార్చి 28 మధ్య మన భారతీయ తీరానికి చేరుకోబోతున్నాయి. ఇంకా అక్కడ చిక్కుకున్న మిగతా నౌకలు కూడా 2 సురక్షితంగా బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనా యుద్ధ వాతావరణంలో సంక్షోభాన్ని ఛేదించి మనకు గ్యాస్ అందిస్తున్న ఆ నావికులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ సాహసోపేతమైన ఆపరేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.